మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకోని మాటలు తీసుకొని దేవుడు మీ ఎద్దుకు కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, ఏ మాటల చేత దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో 5వ మాటగా, అంటే యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మాట్లాడిన 5వ మాటను మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైదనని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని మాట్లాడిన దేవుని పిల్లారా. నిజంగా సమస్తం అప్పటికి నెరవేరింది. అంటే పరలోకమందన్న తండ్రి అయిన దేవుడు తనను గురించి ఏమైతే జీవగ్రంథంలో రాయించి ప్రవక్తల ద్వారా రాయించాడో అవన్నీ నెరవేర్చుకుంటూ వస్తూ ఒక లేఖనం గుర్తుకొచ్చిందంట. దప్పికొంటాను అని మాట్లాడాలంట. పాత నిబంధనలు ప్రవక్త మాట్లాడిన మాట. ఆ మాట్లాడినప్పుడు చిరకని ఆయనకి తాగనిస్తాడని రాయబడింది పాత నిబంధనలు. సమస్తం అయిపోయినప్పుడంట లేఖనాలు గుర్తు చేసుకుందంట. నేను దప్పిక కొన్నానని మాట, 5వ మాట ఏందంట, నేను దప్పిక కొన్నాను అన్నప్పుడు చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర కనిపించిందంట దేవుని పిల్లలు. చిరకతో నిండిన ఒక పాత్ర అని అన్నాడు. అంటే ఈ పాత్ర ఏంటి అని చూడగలిగితే దేవుని పిల్లరా, పాత నిబంధన గ్రంథంలో కూడా మనకి నయోమి అనే ఒక వ్యక్తి రూతు గ్రంథంలో కనపడుతుంది. ఈవిడ యెరూషలేములో ఒక చక్కటి కుటుంబం కలిగి యెరూషలేములో ఒక శ్రమకాలం వచ్చినప్పుడు దేవుని పిల్లరా తిరిగి తను 2 పిల్లలు తన భర్త కలిపి మోయాబీలు దేశానికి వెళ్తుంది. మోయాబీలు దేశం వెళ్ళి అక్కడంతా నష్టపోయిన తర్వాత యెరూషలేం క్షేమంగా ఉందని తిరిగి యెరూషలేముకి వస్తుంది. యెరూషలేముకి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, ఈవిడ నయోమి కదా అంటే, నేను నయోమి అని పిలవద్దు, నా పేరు మారా అని పిలవండి అన్నాడు. మారా అనే పేరుకు అర్థమైందంటే సేదు అని అర్థం అనమాట. అంటే యేసుక్రీస్తు వారు కూడా పరలోకములో ఒక పట్టణం, ఒక ఆనందకరమైన పట్టణం, ఏమంటే ఒక ఆనందకరమైన ప్రియమైన దేశాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి పాపంతో నిండినంట ఒక పాత్ర ఉందంట అక్కడ. అంటే చేదు బ్రతుకు, చేదు జీవితాలు ఒక పాపంతో నిండిన ఒక పాత్రలోనంట ఒక చిరక దప్పికొనుచున్నాను అన్నాడు. ఏమండి, యోహాను సువార్తలు అంటారు, దప్పికొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు జీవజలమును ఇస్తానండి. అంటే జీవజలమును ఇచ్చే మహానుభావుడైన యేసుక్రీస్తు వారికి అంటే దప్పిక ఉంటున్నానని లేఖనం గుర్తుకొచ్చినప్పుడు నాకు దప్పికేస్తుందని చెలువు మీద అనంగానేనంట అక్కడంట పాత్ర ఒకటి కనిపించిందంట. దానితోనంట చేదు రసాన్ని, చేదు రసం ఉంటానంట అది సోపుతో ముంచును అని చెప్పేసి మొదట మనం చూడగలిగితే 5వ మాటలో ఉంటుంది. 6వ మాటలో ఏం రాయబడిందంటే దేవుని పిల్లారా చూడగలిగితే మళ్ళీ ఇంకొక మరి ఈ 5వ మాటలు ఏంటంటే అక్కడ ఒక పాత్ర కనిపించిందంట. ఆ పాత్రను చూడంగానే నేను దాహమయ్యాను అని చెప్పేసి దేవుని పిల్లారా ఈ 5వ మాటలో మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లారా. కనుక దాహము కొనినప్పుడు దేవుని పిల్లలారా మనకి ఏ నీళ్ళు ఇచ్చినా దాహంతో ఉంటే మనం తాగేస్తాం. అసలు ఏమంటే తాగేసేసి గబగబా ముందు నా దప్పిక తీరిపోయిందని చెప్పేసి మాట్లాడుతుంటాం కదా. మరి ఈ 5వ మాటలో మనం చూస్తే దప్పికొన్నాను అని చెప్పిన యేసుక్రీస్తుకి ఎలాంటి నీళ్ళు ఇస్తారో దేవుని పిల్లలు తిరిగి మనం 6వ మాటలో మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా సమస్తం ఆయన నెరవేర్చినప్పుడు నేను దప్పికొన్నాను అని చెప్పినప్పుడు నా తండ్రి ఇదిగోనైనా అక్కడ ఒక పాత్ర ఉంది అని రాయబడ్డాను. ఆ పాత్రలో ఏముందో నా తండ్రి నైనా మేమైతే ఏం చేస్తామనే దాని గురించి నైనా మాతో ఈరోజు మీరు మాట్లాడున్నారు నాయన. ఆ పాత్రలోనైనా దప్పికొన్నప్పుడు ఎలాంటి నీరు ఇచ్చినప్పటికీ తండ్రి దప్పిక తీర్తే చాలని మేమైతే తాగుతాము నా తండ్రి. కానీ మా ప్రియుడు ఆలోచించాడని మేము చెప్తున్నావు తండ్రి. ఈ 7వ మాట దప్పిక అనేది చాలా ప్రమాదకరమైందని చెప్పేసి నా తండ్రి నైనా అయ్యా ఇదిగో నా తండ్రి నైనా పాపంలో మేము ఎప్పటికీ పాలుభాగం కాగడదని చెప్పి తండ్రి ఈ 5వ మాటలో మమ్మల్ని హెచ్చరిస్తున్నావు కనుక తండ్రి చేదుతో కూడిన ఏ పాపంలో కూడా నా తండ్రి భూమి మీద నీ పిల్లలు ఎవరు పాలుభాగస్తులు కాకుండా
మమ్మల్ని మేము కాపాడుకొని నీ కోసం బ్రతికే బ్రతుకును మాకు మనం అడుగుతున్నాయినా. ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం పొట్ట చేత పట్టుకొని నీ బిడ్డలు అయ్యా పోయి ఉన్నారయ్యా. తిరిగి ఆ బిడ్డలను క్షేమంగా సాయంత్రం గృహానికి చేర్చండి నాయన. ఇదిగో తండ్రి 10th క్లాస్ ఇంటర్ పరీక్షలు రాసిన బిడ్డలు మంచి మార్కులతో విజయం సాధించే భాగ్యముని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.